తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా సజావుగా సాగాల్సిన పరీక్షలు లీకేజీల వ్యవహారంతో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవలే మార్చి 21వ తేదీన తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నకరేకల్ గురుకుల పాఠశాలలో పరీక్ష మొదలైన కాసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సైతం పేపర్ లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది. క్వశ్చన్ పేపర్ ఏకంగా వాట్సాప్లలో సర్క్యులేట్ కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బి కేంద్రంలో పరీక్షలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆ కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేశారు. దీంతో అప్పుడే 10వ తరగతి గణితం పేపర్ లీక్ అయినట్లు తెలిసింది. అది వాట్సాప్ ద్వారా పలు నంబర్లకు షేర్ అయినట్లు గుర్తించారు. ఉమ్మడి కడప జిల్లాలో 10th క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజ్ కలకలం సృష్టిస్తోంది. వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. స్కూల్కు వాటర్ సప్లై చేసే బాయ్ పేపర్ను ఫోన్ ద్వారా వేంపల్లిలోని ప్రైవేట్ పాఠశాలల యజమానులకు పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి నేరుగా డీఈఓకు చెప్పడంతో వ్యవహారం బయటపడింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ గుట్టు రట్టయింది. పరీక్షా కేంద్రాల తనిఖీల్లో క్యూఆర్ కోడ్ ఆధారంగా వల్లూరు నుండి పేపర్ లీక్ అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు కనుగొన్నారు. ఈ వ్యవహారంలో డీఈఓ ముగ్గురుపై సస్పెన్షన్ వేటు వేశారు. చీఫ్ సూపరింటెండెంట్, మరో డిపార్ట్మెంట్లో అధికారి, ఇన్విజిలేటర్ ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. అయితే ఇది జరిగిన వెంటనే డీఈఓను బెదిరిస్తూ ఆయనకు నేరుగా మెసేజ్లు వచ్చాయి. లీక్ వ్యవహారం ఇలా జరుగుతుండగా మరోపక్క అధికారులు ఈ అంశంపై గోప్యంగా ఉండాలని గుర్తు తెలియని కొందరు బెదిరింపులకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేయడం, విచారణ వంటి వాటిపై తాము రాజకీయంగా చూసుకుంటామని, ఇంతటితో విద్యాశాఖ సైలెంట్ అవ్వాలంటూ డీఈఓకు మెసేజ్లు పంపారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు మౌనంగా ఉండకపోతే జిల్లా విద్యాశాఖ అధికారులే లక్ష్యంగా ముందుకెళ్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని విస్తృతంగా ప్రచారం చేస్తామని సదరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. సదరు బెదిరింపులపై డీఓ వెనక్కు తగ్గకుండా ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు అధికారులతో పాటు ఒక విద్యార్థిని డిబార్ చేసినట్లు ప్రకటించారు.